2 పదాలు అనగా నీతి, నిర్దోషత్వం, వెలుగు, మధ్యాహ్నం అనే 4 పదాలు ఇందులో ఈ వచనంలో మాట్లాడుకున్నాం. నేటి దినం మనం నిర్దోషత్వము అనే మాటకి హీబ్రూలో ఉన్నటువంటి మిష్పతేఖ అనే పదాన్ని చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఓ మిష్పతేఖ. ఆ మిష్పత్ అనే మాటకి జస్టిస్ ఆర్ జడ్జిమెంట్ అని అర్థం. నిర్దోషత్వము అని మనకు రాస్తుంది, కానీ దాని మీనింగ్ జడ్జిమెంట్ అని అర్థం, లేకపోతే తీర్పులు. ఈ నిర్దోషత్వం అనేది దేనికి సంబంధించింది అంటే వ్యక్తికి మధ్య ఉండవలసినటువంటి దాని గురించినటువంటి సంబంధించిన విషయం. దేవుని న్యాయ విధులు అనేవి బైబిల్లో చూస్తాం మనం. సో ఇది ఈ న్యాయ విధులు అనే దాని గురించి మనం ముందుగా అనుకున్నట్టుగా వ్యక్తికి మధ్య సంబంధించినటువంటి దైవికమైనటువంటి న్యాయ విధులు. ఇక ఇందులో మధ్యాహ్నం వలె అది వెల్లడించబడుట. మధ్యాహ్నం యొక్క ఏమంటారంటే లైట్ అండ్ బ్రైట్నెస్. దీని గురించి చూస్తే మధ్యాహ్నం వలె హీబ్రూ భాషలో ఈ మధ్యాహ్నం వలె అనే మాటకి ఖాజోహో రాయిమ్ యాజ్ ద నూన్ డే. జోహో రాయిమ్ అనే మాట ఏదైతుందో బ్రైటెస్ట్ టైమ్ ఆఫ్ ద డే, అత్యంత వెలుగు కలిగినటువంటి దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచేవాడు దేవుడు మాత్రమే. ఆ నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచే పనిని ఆయనకే వదిలేయాలి. మనం దానికోసం పోరాడాల్సిన అవసరం లేదు. దానికోసం మనము నిరూపించుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆ నిర్దోషత్వము నుండే అనే మాటకి క్లారిటీ, బ్రిలియన్స్ అండ్ అన్డినయబుల్ విజిబిలిటీ. ఆ నూన్-డే యొక్క సింబాలిజం, ఆ యొక్క మధ్యాహ్నం యొక్క ఉద్దేశం ఏంటంటే క్లారిటీ, ఇంకా ఎలాంటి అరమరికలు లేనటువంటి ఒక క్లారిటీ ఆ సమయంలో ఉంటుంది. బ్రిలియన్స్, వెలుగుంటుంది. అంతేకాకుండా అన్డినయబుల్ విజిబిలిటీ, కాదనలేనటువంటి ఆ యొక్క వెలుగు ప్రత్యక్షత ఆ సమయంలో ఉంటుంది. సో నిర్దోషత్వాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇక కాదనలేమన్నమాట. అంతేకాకుండా ఇది చీకటిని మరియు ఆ యొక్క దీనికి ఆపోజిట్ అంటే కాంట్రాస్ట్ అన్నమాట. అన్మిస్టేకబుల్ అంటే ఇంక ఏ లోపం కనపడదు అందులో, అన్నీ స్పష్టంగా కనపడే సమయం అన్నమాట. దేవుడు నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మాట చూడండి ఒకసారి. 6వ వచనంలో ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. ఇది దేవుడు మన కొరకు జరిగించే కార్యం. అయితే మనము చేయవలసిన పని, మన నీతిని మనం కొనసాగించాలి, మన నిర్దోషత్వాన్ని మనం కొనసాగించాలి. నేనెంత నిర్దోషినో నా నిర్దోషత్వాన్ని ఎవరో నిరూపించాల్సిన, లేకపోతే నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను నిర్దోషిని అని స్వయంగా దేవుడే దానికి సంబంధించినటువంటి ఆ కార్యాన్ని ఆయనే పూనుకొని దాన్ని ముగిస్తారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మనము
ఇంకొక ముఖ్యమైనటువంటి తర్వాత వచనంలోకి మనం వెళ్తాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ వచనం అంటే 7వ వచనం చూడండి ఒకసారి. ఈ 7వ వచనము మనతో మాట్లాడే ముఖ్యమైనటువంటి విషయం. 7th verse. అందులో మనం చూస్తాము, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ 3 మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. మౌనముగా ఉండి కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండడం అంటే సైలెన్స్. ఈ సైలెన్స్ ఎలాంటి సైలెన్స్? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 37వ కీర్తన చాలా అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక ప్రాక్టీస్, ఒక మనల్ని ఎటువైపు ఎలా నడిస్తే మంచిదో, ఎలాంటి ఉద్దేశాలు, ఎలాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండడం మేలో మనకు బోధించే అద్భుతమైనటువంటి కీర్తన భాగం. గమనించండి ఒకసారి. ముందుగా వ్యసన పడాల్సిన అవసరం లేదు, మత్సర పడవద్దు. ఎందుకంటే ఎవరైతే చెడ్డవారై ఉండి లేకపోతే దురాలోచనలు నెరవేర్చుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు వర్ధిల్లుతూ ఉంటే చాలా బాగున్నారు, మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అలాంటి సమయం చూసినప్పుడు, అలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు మనకు కలిగే బాధ, వేదన, లేకపోతే ఒక రకమైనటువంటి యొక్క మత్సరం అంటాం. వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి లేకపోతే తప్పించబడడానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి వచనం ఇది. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు రెస్పాండ్ అవుతాడు, దేవుడు రియాక్ట్ అవుతాడు, దేవుడు మన పక్షంగా కార్యం జరిగిస్తాడు అనే ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి పాట. సో వ్యసనపడడం, మత్సరపడడం ఆపేసి నీ నిర్దోషత్వాన్ని, నీ నీతి క్రియల్ని, నీ మేలు చేసే పనులను కంటిన్యూ చేస్తూ ఉండాలి విశ్వాసంతో. సో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు అనే విషయం. ఇక ఇందులో ఈరోజు కోసం నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7వ వచనంలో మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుంటా. ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టడం. చాలాసార్లు పోరాడితే, లేకపోతే మాట్లాడితే, లేకపోతే ఏదైనా స్టెప్, లేకపోతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అయిపోద్ది, లేకపోతే ఒక మాట అనేయడమో, లేకపోతే ఒక స్పందించాలని ప్రతి ఒక్కరికి కలిగే ఒక ప్రేరేపణ. గమనించండి ఒకసారి. మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండడం అనే పదాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా? ఈ మౌనంగా ఉండడం అనే మాట మనకు కనపడే ఇంకొక ప్లేస్ ఎక్కడంటే ఆ యొక్క నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదుట కనపడతా ఉంది. మౌనంగా ఉండడం అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి? ఒకసారి ఆ ఎగ్జాంపుల్, ఆ పరిస్థితిని అర్థం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటికి అడుగుపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ దట్ ఈస్ ద 7th డే, 7వ రోజు. అది అంటే 21వ తేదీ, నీసాను మాసం 21వ తేదీ. గమనించండి ఒకసారి. ఈ 7 డేస్లో అంటే ఈ మౌనంగా ఉండడం అనే పదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సందర్భాన్ని అర్థం చేసుకున్నాను. దేవుని ఎదుట మౌనంగా ఉండడం అనే మాట మొదటిగా ఈ 7 రోజుల్లో యాక్చువల్గా 3 దినాల ప్రయాణం వారు ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి బయలుదేరి, రామసేస్ అనే పట్టణం నుంచి బయలుదేరి 3 దినాల ప్రయాణం వెళ్ళారు. క్లియర్గా
మనందరికీ బాగా తెలుసు. ఆ ప్రయాణంలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎక్కడ అడుగు పెట్టాలో అవన్నీ కూడా లీడ్ చేస్తున్నది, గైడ్ చేస్తున్నది స్వయంగా దేవుడే లీడ్ చేస్తున్నాడు. దేవుడు లీడ్ చేస్తూ ఉంటే మోషే నడిపిస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, నెక్స్ట్ హాల్టింగ్ పాయింట్ ఎక్కడ, ఇవన్నీ కూడా స్వయంగా దేవుడే ఆపరేట్ చేస్తున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ నడిపింపులో ఇప్పుడు అదృశ్య దేవుడు కనిపించట్లేదు. దేవుని నడిపింపును చూసే ఒక్క మోషే మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, వెళ్తున్నాడు. తర్వాత 14వ అధ్యాయం మొదటి వచనం అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక ప్లేస్కి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక స్పాట్, ఆ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ పేరు దాన్ని ఏమంటామంటే వీఆర్ ట్రాప్డ్ అనే అంశాన్ని మనకు బోధిస్తుంది. వి వర్ ట్రాప్డ్ అంటే మనము ఇరికించబడ్డాము, మనము బంధించబడ్డాము, మనము మూసివేయబడ్డాము, లేకపోతే మనకి దారి లేకుండా అయిపోయింది. ఎవరు చేశారు ఈ పని? మరొకసారి కొద్దిగా ఏం చెప్పే విషయం జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు బయలుదేరిన తర్వాత 3 దినాల ప్రయాణం వెళ్ళారు. ప్రయాణం వెళ్ళిన తర్వాత మరల వారు యూటర్న్ చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. యూటర్న్ అంటే వెళ్తూ ఉండడంతసేపు బాగుంది, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, లేకపోతే పాలతీన దేశంలోకి వెళ్ళిపోతున్నాం, బాగుంది అన్నట్టుగా వారి పితరులు ఉండి వచ్చినటువంటి దేశానికి వెళ్తున్నాం, మళ్ళీ మా ఇంటికి మేము వెళ్తాము అన్నట్టుగా వారి ప్రయాణం మొదలైంది. 3 రోజులు వెళ్ళాక దేవుని మాట చొప్పున లేకపోతే నడిపింపు చొప్పున యూటర్న్ చేసుకున్నారు. ఈ యూటర్న్ చేసుకున్న సంగతి ఐగుప్తీయులకి సమాచారం అందింది. వాళ్ళు యూటర్న్ చేసుకొని మళ్ళీ రివర్స్ తిరిగారు, రివర్స్లో వెళ్తున్నారు అని తెలియగానే, ఎర్ర సముద్ర మార్గం వచ్చింది అని తెలియగానే, చూడండి ఒకసారి, అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి రథాలు లేకపోతే ఆ యొక్క సైన్యము ఇశ్రాయేలుని తరమడానికి, లేకపోతే ఇశ్రాయేలుని దోచుకోవడానికి, లేకపోతే వారిని నాశనం చేయడానికి శత్రువు బయలుదేరాడు. ఇక ఐగుప్తు రథాలు బయలుదేరాయి. ఇశ్రాయేలుని నాశనం చేయడానికి శత్రువు బయలుదేరాడు. వాళ్ళు వచ్చి నిలుచున్న స్పాట్ ఎలా ఉందంటే, ఒక పక్కనేమో సముద్రం మూసేసి ఉంది, ఇంకో పక్కనేమో అరణ్యం మూసేసి ఉంది. అరణ్యం అంటే ఎడారి మరియు అరణ్యం అంటాం, విల్డర్నెస్ అంటాం ఇంగ్లీష్లో. అక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం. సముద్రంలోకి ముందుకు వెళ్ళలేము. ఒక పక్క సముద్రం ఉంది, ఇంకో పక్క అరణ్యం ఉంది, వెనకాల శత్రువులు తరుముతున్నారు. సో శత్రువుకు దొరకకుండా దేవుడు మధ్యలో ఒక స్తంభంగా, ఒక అగ్నిస్తంభం లేకపోతే మేఘస్తంభం అంటాం కదా, ఒక పక్కేమో వాళ్ళకేమో చీకటి కనపడుతూ ఉంది, ఇటు పక్కేమో వెలుగు ఉంది. సో ఇదంతా కూడా మనం 14వ అధ్యాయంలో చూస్తాం, నిర్గమాకాండం 14వ అధ్యాయం. అయితే ఈ సందర్భాన్ని వారు తట్టుకోలేక మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మొట్టమొదట యెహోవాకు మొరపెట్టిరి అని రాస్తుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో యెహోవాకు మొరపెట్టిరి అనే మాట చూస్తాం. తర్వాత మోషే మీద సనగడం మొదలుపెట్టారు. వాళ్ళు డైరెక్ట్గా అంటారు, మీకు ముందే చెప్పలేదా, మేము రాము అని మేము ముందుగా చెప్పలేదా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా, మేము ఐగుప్తులను నశించిపోయే వాళ్ళం కదా. ఒకసారి ఆ మాట చదువుదాం. ఒకసారి నిర్గమాకాండం. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు, గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫెమును ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనేది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా.
మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమొకటయే మేలని చెప్పిరి. ఈ మాటల్ని ట్రాప్డ్ అంటాం, అనగా బంధించబడి ఉండే మాటలు అన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అనే మాటని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి, వాళ్ళ మాటలు, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళకున్నటువంటి వాళ్ళ 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 ఎమోషన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి వారి వేదనలో ఉన్నటువంటి న్యాయం, అనగా వారి యొక్క వారు మాట్లాడుతున్న మాటల యొక్క అందులో ఉన్న న్యాయమైనటువంటి వేదనను ఒకసారి చూడండి. ఒకసారి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. 11వ వచనం, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? ఆ ముందు వచనంలో మనం చూస్తాం, చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుట నున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పాం. అక్కడికి వచ్చి దిగమని చెప్పింది దేవుడు. అక్కడికి రమ్మని, నడిపించమని, అక్కడ దిగాలి అని చెప్పింది, ఆ స్పాట్ చెప్పింది దేవుడు. అయితే ఇక్కడ వీళ్ళు సనుగుతున్నది మోషే మీద. మోషే, నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు మాకు? తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే, మా జోలికి రావద్దు, మేము ఐగుప్తీయులకు దాసులం అవుతాం. ఇక్కడ చావడం కంటే, ఈ ఐగుప్తీయుల చేతిలో చావడం కంటే ఐగుప్తీయులకు దాసులం అవడమే మంచిది. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, అ పర్సన్ హూ ఎవరైతే తనని తాను ఒక ట్రాప్ చేయబడ్డట్టుగాను, లేకపోతే ఒక బంధకంలో ఇరికించబడ్డట్టుగాను అనిపించినప్పుడు, అక్కడున్న ట్రాప్, అసలు ట్రాప్ ఏంటి? నిజానికి దేవుడేం ఇరికించలేదుగా. దేవుడు నడిపించే దేవుడు, తీసుకొచ్చిన దేవుడు, రకరకాల పరిస్థితులు గుండా నడిపించి ఒకని ప్రవర్తన, ఒకని నడక యెహోవా వలన స్థిరపరచబడును అని రాసి ఉంటుంది. అంటే ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ నిన్ను ఎక్కడ ఏంచాలో నీ దేవునికి బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు దీనికి కారణము నన్ను ఎవరో ట్రాప్ చేశారు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, అసలు ట్రాప్ ఇక్కడ గమనించండి ఒకసారి. నువ్వు మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నువ్వు మా జోలికి రావద్దు, మేము ఐగుప్తీయులకు దాసులం అవుతాం. ఇక్కడ ట్రాప్లో ఫైనల్ కంక్లూజన్, వాట్ ఈజ్ అవర్ కంక్లూజన్, వాట్ ఈజ్ మై కంక్లూజన్, లేకపోతే ఐగుప్తీయులను చూసి, అరణ్యాన్ని చూసి, ఆ యొక్క సముద్రాన్ని చూసి కంక్లూజన్ ఏంటి అంటే ఇశ్రాయేల్ యొక్క పర్స్పెక్టివ్, వాళ్ళు మాట్లాడేది కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కంక్లూజన్ ఏంటంటే, లెట్స్ గో బ్యాక్ టు ద స్లేవరీ. మనము బానిసలుగా మారిపోతాం అనే దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మనంతట మనల్ని పాపానికి లేకపోతే ఇంకా దేనికో దాసులుగా మార్చే ఒక ట్రాప్ అది. ఇక్కడ తప్పు సముద్రంది కాదు, తప్పు అరణ్యాంది కాదు, తప్పు ఐగుప్తీయులది కాదు. కానీ మనం ఎక్కడైతే ఇరుక్కున్నాం కదా, ఇరికించబడ్డటువంటి స్పాట్ ఏదైతుందో, ఆ ఇరికించబడ్డటువంటి ఆ స్పాట్ ఏదైతుందో, ఆ స్పాట్లో మనం ఒక కంక్లూజన్కి వస్తాం. ఆ కంక్లూజన్ పేరేం పేరంటే, ఆ కంక్లూజన్ ఏంటంటే ఆ ట్రాప్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ట్రాప్ అంటే వల, ఉరి, ఉచ్చు అంటాం కదా. ఒక వల, ఒక ఉరి, ఒక ఉచ్చులో ఇరుక్కొని ఉంటాం. ఇరుక్కోవడం వెనకాల పర్పస్ ఉంటుంది దానికి. ఏం చేయాలి, ఎలాగ మనం ఆ ట్రాప్ ఏం చేస్తుందంటే నన్ను కదలకుండా ఉంచాలి, లేకపోతే నన్ను బంధించేయాలి, నన్ను స్వేచ్ఛగా తిరగనీయకూడదు. సో ఆ స్వేచ్ఛగా తిరగనీయకుండా చేసే స్థలం ఎక్కడంటే, లెట్స్ గో బ్యాక్ టు ద స్లేవరీ. మరలా బానిసలమైపోదాం పద, బానిస బ్రతుకే బాగుంది. దేవుడు ఇశ్రాయేలీల యొక్క బానిస బ్రతుకు నుంచి విడిపించడానికి ఒక విమోచకుడిని పంపించి, ఒక అద్భుత రీతిలో 10 తెగుళ్ళు తర్వాత అద్భుతాలతో వారిని బయటికి రప్పిస్తే, ఇక తెగుళ్ళన్నీ అయిపోయిన తీర్పులు తీర్చి వారిని బయటికి తీసుకొస్తే, ఇప్పుడు
ట్రాప్ ఎక్కడుంది అంటే దేవుని నడిపింపు. గమనించండి ఒకసారి. ఆ నడిపింపులో ఉన్నటువంటి దేవుని నడిపింపులో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోవడం. సో మొత్తానికి వారు ఆ బంధకంలో నుంచి ఒక కంక్లూజన్కి వచ్చి వాళ్ళనే మాట, మేము దాసులం అవుతాం. ఏ పదం నుంచి అయితే దేవుడు విడిపించాడు, ఏ పదమైతే నీలో ఉండకూడదని నీకు మేలు చేయడం కోసం నేను విడిపించాడు, మరలా అక్కడికే వెళ్దామనే ఆలోచన విధానం ఏదైతుందో ఇది అలా చేసేటట్టు నీ అంతటా నువ్వే అందులోకి ఇరుక్కునేలా చేసేది. ఓ చేప వలలోకి ఇరుక్కోవడం. గమనించండి ఒకసారి. మౌనంగా ఉండడం అనే మాటని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హబక్కూకు గ్రంథం 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా, మేము మరణము నందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులను, తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. 14వ వచనం చూడండి ఒకసారి. ఏలిక లేని చేపలతోనూ, ఏలిక అంటే ఒక రాజు లేని చేపలతోనూ, ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. ఏలిక లేని చేపలకి రాజు ఉండడు. ఏలిక లేని చేపలు, ప్రాకు పురుగులు, నీవు వాటితో సమానంగా నరులను సమానులుగా చేస్తేవి. 15వ వచనం చూడండి ఒకసారి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు. తన ఊరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయుచుండవలన. అంటే ఇక్కడ వల వేసేవాడు, ఉరి ఏర్పాటు చేసేవాడు, ఉచ్చు ఏర్పాటు చేసేవాడు, ట్రాప్ చేసే ఎవరైతే ఉన్నారో ఆ ట్రాప్కి ధూపం వేస్తారట, దాన్ని వర్షిప్ చేస్తారట. ఇక్కడ ట్రాప్ ఏంటి అంటే ఆ స్థలానికి నడిపించింది దేవుడు, కానీ లోపల నుంచి ఈ మాట తీసుకొచ్చింది మాత్రం దేవుడు కాదు. పదండి మనం వెళ్ళి ఐగుప్తీయులకు దాసులం అవుదాం అనే మాట అనిపించింది మాత్రం దేవుడు కాదు. అలా అనిపించేటట్టు చేసింది వాళ్ళు ఇంటర్నల్గా అంతరంగంలో వారు ఇరుక్కున్న ఉచ్చు, లేకపోతే ఉరి, ఇవన్నీ కూడా మనిషిని పట్టుకుంటున్నాయి. సో ఫైనలీ అలాంటి ఉచ్చుల మధ్యలో, ఉరుల మధ్యలో, లేకపోతే అలాంటి ఇరికించబడినటువంటి ప్లేస్లో అక్కడికి నడిపించిన దేవుడు, ఆ పరిస్థితి గుండా మనం వెళ్తున్న పరిస్థితి గుండా నడిపించిన దేవుడు దైవజనుని ద్వారా, మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఓపిక పట్టండి, మౌనంగా ఉండండి అని చెప్పబడుతుంది. చూడండి ఒకసారి 14వ వచనం. అందుకు మోషే 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. మౌనముగా ఉండుట తెలుగులో మనకి ఊరక నిలుచుండి అని రాస్తుంది.
సైలెంట్గా ఉండడం, మౌనంగా ఉండడం, దేవుని ఎదుట మౌనంగా ఉండడం అనే మాటకి అనగా ఈ 37వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా ఎదుట మౌనంగా ఉండాలి. సో ఎప్పుడు ఎలాంటి దాంట్లో ఎప్పుడు మనం మౌనంగా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి. సైలెంట్ అంటే ఊరికే సైలెంట్గా ఉండడం వేరు. ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ ట్రాప్ అనగా బంధించబడి ఇరికించబడిన స్థితిలో ఉండి ఏ ప్లేస్ ఎలాగ ఇరికించబడ్డామంటే ఏ ప్లేస్ నుంచి దేవుడు నన్ను విడిపించాడో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోదామని మనకే అనిపించడం, అది ట్రాప్ యాక్చువల్గా. అలా ఇరికించినటువంటి ఆ విషయానికి ఆ ఇరికించిన వాడు పూజలు చేస్తాడట, లేకపోతే ఆరాధన చేస్తాడట, దానికి ధూపం వేస్తాడట. బలులకు ఊరులకు ఉచ్చులకు ధూపం వేసి దానికి బలులు అర్పిస్తాడు అని రాస్తున్నాడు. అంటే ఎందుకంటే అది వాడికి దేవుడై ఉంది. అంతేకాకుండా ఆ వల వలన ఆ ఉరి వలన వాడికి ఆహారం దొరికిందట. ఎవరిని మృంగుదునా అని చెప్పేసి, అంటే ఏ విషయంలో మనం మృంగివేయబడతాం, లేకపోతే ఏ విషయంలో మనము ట్రాప్ చేయబడతామంటే మరలా ఎక్కడి నుంచి అయితే మనం విడిపించబడ్డామో మరలా అక్కడికే వెళ్దాము అనే విధంగా నడిపించబడ్డప్పుడు చింత, విచారము, బాధ, వేదన, దుఃఖము వీటన్నిటిలోకి మనం వెళ్తున్నప్పుడు అంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏవి ఎడబాపలేవు అని చెప్తూ ఖడ్గము, మరణము, తెగులు, అందులో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కాదు, అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసి ఇవి ఏవి కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే దేవుడు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నాడా అనే క్వశ్చన్ రేజ్ అయ్యే విధంగా ఆ పరిస్థితులను చూడగలిగినప్పుడు అదే మన నిజమైనటువంటి ఉచ్చులో ఇరుక్కున్నటువంటి స్థలం. ఖడ్గము, మరణము, తెగులు, వస్త్రహీనత, కరువు, లేకపోతే ఇవన్నీ ఒక ఇబ్బంది, లేకపోతే ఒక సమస్య, ఒక రోగము, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేకపోతే ఇవన్నీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే క్వశ్చన్ దగ్గరికి నడిపించాయి అనుకోండి. పదండి మనం వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపోదామని ఇశ్రాయేల్ అన్నప్పుడు, పదండి మనం మళ్ళీ దేవుడు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తే నాకు ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది అనే ఆలోచన కలిగినప్పుడు దట్ ఈజ్ అవర్ ట్రాప్. అక్కడ మనం ఇరుక్కున్నాం. అలా ఇరుక్కున్నప్పుడు ఆ ఇరికించబడిన దానికి కొంతమంది ఇందాక మాట్లాడుకున్నట్టుగా దానికి బలులు అర్పించి ఆరాధన చేస్తారట. పట్టుకున్నాను, ఇరికించాను, అందుకని ఇట్లుండక మనకు విరోధి ఎవడు, మన మీద నేరం మోపేవాడు ఎవరు అని చెప్పి అదే రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి చదవండి ఒకసారి. సో ఫైనల్గా కంక్లూజన్లో నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే అలాంటి చోట లెట్స్ హోప్ ఫర్ ద లార్డ్. యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. సైలెన్స్, దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ సైలెన్స్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఊరక నిలుచుండి అనే పదం, ఈ యొక్క సైలెన్స్ అనే పదం ఎందుకు రాస్తుంది, ఎలా రాస్తుంది, ఎలాగ సైలెంట్గా ఉండగలం, మన ట్రాప్ని అధిగమించి ఆ యొక్క సైలెన్స్ని ఎలాగా మనం ఎస్టాబ్లిష్ చేయగలం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం ఈ రోజుకి. సో ఏదేమైనా కూడా మౌనంగా, దేవుని ఎదుట మౌనంగా ఉండడం దేవుని యందు నిరీక్షించడంతో సమానం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. ఘనమైన మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యములను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఇంతవరకు మాకు మీరు అనుగ్రహించిన కృప, కనికరమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. విన్న వాక్యము మా వ్యక్తిగత జీవితాలకు, హృదయాలకు ఇదిగో ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరెవరైతే ఆన్లైన్లో ఏకీభవించారో, జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లైవ్ ద్వారా ఏకీభవించిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిని మీ సన్నిధిలో మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఈ దినపు కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి అనుమతించబడిన ప్రతి పరిస్థితిలో ఇదిగో ఎలాంటి ట్రాప్లోనికి, ఎలాంటి ఉరి ఉచ్చు ఇదిగో వలలోనికి ఇరుక్కోకుండా కాచి కాపాడి ఇదిగో ఉన్నటువంటి ప్రతి ట్రాప్ నుంచి మీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏకమించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. చింతించకుడి, విచారించకండి. ఇదిగో నీకు చింతించడం వలన నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలవా అని, ఇదిగో ఏనాటి కీడు ఆనాటికి చాలు అని ఎన్ని మాటలైతే చింతించొద్దు, విచారించవద్దు అని మాకు చెప్పబడినాయో
భయపడవద్దని చెప్పబడ్డాయో ఆ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఊరక నిలుచుండి యెహోవా రక్షణను చూసే భాగ్యం ఈ సమయంలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మౌనంగా ఉండడం మాకు నేర్పించండి. ఓపికగా ఎదురు చూడడం మాకు నేర్పించండి. సమస్తం సమకూర్చి జరిగించండి. ఏకీవించిన మీ బిడ్డలందరి యొక్క ఈ దినపు ఛాలెంజెస్ కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. క్రీస్తు గొప్ప నామన సంపూర్ణమైన విజయం మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానం ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించమని క్రీస్తు గొప్ప నామన మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి నడిపించమని వేడుకుంటాం. ఏకవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్తుతించి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి ఈ ప్రతిమాలు వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.